ದಲಿತರ ಪ್ರಗತಿ ಮೋದಿ ನೇತೃತ್ವದ ಬಿಜೆಪಿಯಿಂದ ಮಾತ್ರ ಸಾಧ್ಯ. ದಲಿತರ ಪ್ರಗತಿ ಬಿಜೆಪಿಯಿಂದ ಸಾಧ್ಯ. ಮೈತ್ರಿ ಅಭ್ಯರ್ಥಿ ಗೋವಿಂದ ಕಾರಜೋಳರನ್ನು ಹೆಚ್ಚು ಮತಗಳಿಂದ ಗೆಲ್ಲಿಸಿ ಮೋದಿ ಪ್ರಧಾನಿಯಾಗಿಸುವಂತೆ ಆಂಧ್ರದ ದಂಡೋರ ರಾಜ್ಯಾಧ್ಯಕ್ಷ ಮಂದಕೃಷ್ಣ ಅವರು ಸಮಸ್ತ ಮಾದಿಗ ಸಮಾಜಕ್ಕೆ ಕರೆ ನೀಡಿದರು. ಪಾವಗಡ ಸಮಾಜ ಪ್ರಗತಿ ಕಾಣಬೇಕು. ಈ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ಕಳೆದ 30 ವರ್ಷಗಳಿಂದ ನನ್ನ ಹೋರಾಟವಿದ್ದು, ದಲಿತರ ಪ್ರಗತಿ ಮೋದಿ ನೇತೃತ್ವದ ಬಿಜೆಪಿಯಿಂದ ಮಾತ್ರ ಸಾಧ್ಯ. ಸಂಘಟಿತರಾಗಿ ಈ ಭಾಗದ ಬಿಜೆಪಿ ಹಾಗೂ ಜೆಡಿಎಸ್ ಮೈತ್ರಿಯ ಅಭ್ಯರ್ಥಿ ಗೋವಿಂದ ಕಾರಜೋಳರನ್ನು ಹೆಚ್ಚು ಮತಗಳಿಂದ ಗೆಲ್ಲಿಸುವ ಮೂಲಕ ಬಿಜೆಪಿ ಬಲಪಡಿಸುವಂತೆ ಆಂಧ್ರದ ರಾಜ್ಯ ಮಾದಿಗ ದಂಡೋರದ ಅಧ್ಯಕ್ಷರಾದ ಮಂದಕೃಷ್ಣ ಮಾದಿಗ ಅವರು ತಾಲೂಕಿನ ಮಾದಿಗ ಸಮುದಾಯಕ್ಕೆ ಕರೆ ನೀಡಿದರು. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ವಕೀಲ ಪಾವಗಡ ಶ್ರೀರಾಮ್, ಜೆಡಿಎಸ್ ಹಿರಿಯ ಮುಖಂಡರಾದ ಬಲರಾಮ ರೆಡ್ಡಿ, ವಕ್ತಾರ ವಕ್ಕಲಪ್ಪ ನಾಯ್ಡ್, ಜೆಡಿಎಸ್ ಅಧ್ಯಕ್ಷ ಎನ್.ಎ. ಈರಣ್ಣ, ತಾಲೂಕು ಜೆಡಿಎಸ್ ಮಹಿಳಾ ಘಟಕದ ಅಧ್ಯಕ್ಷೆ ಸಾಯಿ ಸುಮಾನ್, ಹನುಮಂತರಾಯಪ್ಪ, ಮುಖಂಡ ಗೋವಿಂದ ಬಾಬು, ಕೆ.ವಿ. ಗಿರಿರಾಜ್, ರಾಜ್ಗೋಪಾಲ್, ಬಿಜೆಪಿಯ ಸೂರ್ಯನಾರಾಯಣ್, ಮಹಾಲಿಂಗಪ್ಪ, ಮಾದಿಗ ದಂಡೋರದ ವಕೀಲ ಶ್ರೀರಾಮ್, ಶಿವಕುಮಾರ್ ಸಾಕೇಲ್, ಮಾಜಿ ಜಿಲ್ಲಾ ಪಂಚಾಯತ್ ಅಧ್ಯಕ್ಷ ನರಸಿಂಹಪ್ಪ, ಸೊಗಡು ವೆಂಕಟೇಶ್, ಜಿಟಿ ಗಿರೀಶ್, ಬಲರಾಮರೆಡ್ಡಿ, ಕೆ.ವಿ. ಗಿರಿರಾಜ್, ಬಿಪಿ ಪೆದ್ದಣ್ಣ, ರಾಜ್ಗೋಪಾಲ್ ಹಾಗೂ ದಲಿತ ಮುಖಂಡರಾದ ಮಂಗಳವಾಡ ಮಂಜುನಾಥ್, ಕೃಷ್ಣಪುರ ರಾಮಕೃಷ್ಣ, ದೇವಲಕೆರೆ ಲಿಂಗಣ್ಣ, ಮಾದಿಗ ದಂಡೋರ ಹನುಮಂತರಾಯಪ್ಪ, ಬಿಜೆಪಿಯ ಪ್ರಸಾದ್ ಬಾಬು ಹಾಗೂ ಇತರ ಅನೇಕ ಮಂದಿ ದಲಿತ ముఖండರು ಮತ್ತು ಅಪಾರ ಸಂಖ್ಯೆಯ ಕಾರ್ಯಕರ್ತರು ಭಾಗವಹಿಸಿದರು. ವರದಿ ಪೃಥ್ವಿರಾಜ್. ఒక విషయాన్ని గుర్తు చేసిపోతాను. ముందుగా నా ఒంటి మీద కండువ 30 ఏళ్ల పాటు ఇదే నల్ల కండువ ఉంటుంది. అంటే నాకు ఏ పార్టీకి సంబంధం లేదు అని, నాకు ఏ పార్టీకి సంబంధం లేదు. నా ఒంటి మీద ఏ పార్టీ కండువ ఈనాటికి రాలే. 94లో కండువ మొదలు 30 ఏళ్ల పోరాటంలో నేను ఏ పార్టీలో చేరలేదు, ఏ పార్టీ కండువన్నా కప్పుకోలేదు. నా మాదిగల భవిష్యత్తు కోసమే 30 ఏళ్ళ పోరాటంలో ఈ పోరాటంలో ఎవరు మనకు అండగా నిలబడితే కావాలకు అండగా ఉండడం నా బాధ్యత. ఈ పోరాటంలో ఎవరు మనకు మద్దతు ఇస్తే, ఎవరు మన సమస్య పరిష్కరిస్తే వాళ్ళకు అండగా నిలబడడం నా బాధ్యత. అందులో భాగంగానే ఈరోజు 30 ఏళ్ళుగా జరుగుతున్న మన పోరాటానికి ముగింపు పలకడానికి, న్యాయం చేయడానికి ఈ దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు ముందుకొచ్చారు కనుక నేను బీజేపీకి జేడీఎస్ మద్దతు మీ దగ్గరకు వచ్చాను. గౌరవ దేవగౌడ గారికి మన జాతి అందరి పక్షాన నేను పెద్ద ఎత్తున నమస్కారాలు తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా నేను దేవగౌడ గారికి కృతజ్ఞత చెప్తున్నాను మన జాతి పక్షాన. ఎందుకు చెప్తున్నానంటే ఆనాడు కేంద్ర ప్రభుత్వానికి, యూపీఏ ప్రభుత్వానికి, మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి ఎస్సీ వర్గీకరణ మద్దతు ఇస్తూ ఒక లేఖ రాయమని చెప్పి నేను పెద్దలను కోరాను, దేవగౌడ గారిని కోరాను. ఆ కోరుతున్నప్పుడు నేను బెంగళూరు వచ్చాను. ఆ బెంగళూరు వచ్చిన సమయంలో అన్న మన తిమ్మరాయన్ని నన్ను వెంబడి పెట్టుకుని తీసుకెళ్ళి అన్నీ తీసుకెళ్ళి నన్ను దేవగౌడ గారిని కలిపాడు. ఎందుకు వచ్చావు కృష్ణ అన్నాడు. ఎందుకు వచ్చావు కృష్ణ అన్నాడు. సార్, ఎస్సీ వర్గీకరణ కోసం మేము పోరాటం చేస్తున్నాం కదా, కర్ణాటకలో మాదిగ జాతి వెనుకబడిపోయింది కదా, అన్ని రకాలుగా రిజర్వేషన్లు చెరవాతే తీసుకెళ్తుంది కదా. పార్లమెంటు జేడీఎస్ బలపరిచిన బీజేపీ అభ్యర్థిగా మీ ముందు నిలబడ్డ సోదరులు మాజీ కర్ణాటక రాజ్య ఉప ముఖ్యమంత్రి వర్యులు గోవింద్ కారజోళ గారి విజయాన్ని కాంక్షిస్తూ ఈ సభ జరుగుతున్న సందర్భంగా ఈ సభ వేదిక మీద నిలబడే నా సోదరులు పావుగడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి
వెంకటరమణ గారికి, మనందరికీ వేదికగా పెద్దలు తిమ్మారెడ్డి గారికి, నరసప్ప రాజ్యాధ్యక్షులు, ఇంకా వేదిక మీద ఉన్నబడి జేడీఎస్ బీజేపీ నాయకులు, పార్లమెంటు నియోజకవర్గానికి ఎన్నికలు జరగబోతున్న విషయం అందరికీ తెలుసు. ఈ ఎన్నికల్లో జేడీఎస్ బలపరిచిన పెద్దలు గౌరవ మాజీ దేశ ప్రధానమంత్రి దేవగౌడ గారు బలపరిచిన మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి గారు బలపరిచిన ఈ దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు నిలబెట్టిన మన బీజేపీ అభ్యర్థి ఉండగానే గోవింద కారజోళ గారిని గెలిపించాలని ఒక మానవ బిడ్డగా నేను మిమ్మల్ని కోరడానికి ಗೋವಿಂದ ಕಾರಜೋಳವರು ಚಿತ್ರದುರ್ಗ ಲೋಕಸಭಾ ಕ್ಷೇತ್ರದ ಅಭ್ಯರ್ಥಿಗಳಾಗಿ ಇವಾಗ 2 ದಿನದ ಪ್ರವಾಸವನ್ನು ಈ ತಾಲೂಕಿನಲ್ಲಿ ಮುಗಿಸಿದ್ದಾರೆ. ಅವರ ಒಂದು ಗೆಲುವಿಗೋಸ್ಕರ ಮಂದಕೃಷ್ಣ ಮಾದೇವನವರು ಒಕ್ಕೂಟಕ್ಕೆ ಎನ್ಡಿಎ ಮೈತ್ರಿ ಪಕ್ಷಗಳಿಗೆ ಬೆಂಬಲವನ್ನು ವ್ಯಕ್ತಪಡಿಸುವುದಕ್ಕೋಸ್ಕರ ಇಲ್ಲಿ ನಮ್ಮ ಜನತಾದಳ ಮತ್ತು ಬಿಜೆಪಿ ಪಕ್ಷಗಳಿಗೆ ನಮ್ಮ ಬೆಂಬಲವನ್ನು ವ್ಯಕ್ತಪಡಿಸುವುದಕ್ಕೋಸ್ಕರ ಇವತ್ತು ನಮ್ಮ ತಾಲೂಕಿಗೆ ಆಗಮಿಸಿದ್ದಾರೆ. ಅವರ ರಾಷ್ಟ್ರ ನಾಯಕರು, ವರ್ಗೀಕರಣದ ಹೋರಾಟಗಾರರು, ಅವರಿಗೆ ನಮ್ಮ ಒಂದು ಕೇಂದ್ರ ಸರ್ಕಾರದ ಅರಿವಿನ ಸಂಬಂಧ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ಯಾವುದೇ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಸಂಘಟಿಸಿದ ಲಕ್ಷಾಂತರ ಜನರನ್ನು ಸೇರಿಸತಕ್ಕಂಥ ಒಂದು ಶಕ್ತಿ ಇವತ್ತು ಮಂದಕೃಷ್ಣ ಮಾದೇವರು ಮತ್ತೆ ಇವತ್ತು ರಾಷ್ಟ್ರದಲ್ಲಿದೆ. ಸಂಘಟನೆ ಯಾರಾದರೂ ಸಂಘಟನೆ ಮಾಡಿದರೆ ಸಮುದಾಯವನ್ನು ಸೇರಿಸತಕ್ಕಂಥ ಶಕ್ತಿ ಅನ್ನೋದು ಮಂದಕೃಷ್ಣ ಮಾದೇವರವರು. ಅದು ಲಕ್ಷಾಂತರ ಜನರ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ಆಯೋಜಿಸಿರುವುದು ಅವರಿಗೆ ಸಲ್ಲುತ್ತೆ. ಆ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ಇವತ್ತು ಅವರು ನಮ್ಮ ತಾಲೂಕಿಗೆ ಬಂದು ನಿಮ್ಮನ್ನೆಲ್ಲ ಕುರಿತು ಅವರು ಮಾತನಾಡಿದ್ದಾರೆ. ಆ ಕಾರಣಕ್ಕೋಸ್ಕರ ಇವತ್ತು ನಾವೆಲ್ಲರೂ ಸೇರಿದ್ದೀವಿ. ನಾವಿವತ್ತು ಬಂದ ದಿನಗಳಲ್ಲಿ ನಾವು ಬದಲಾದಂಥ ರಾಜಕೀಯ ಸನ್ನಿವೇಶದಲ್ಲಿ ನಮ್ಮ ಪಕ್ಷದ ವರಿಷ್ಠ ನಾಯಕರಾದ ದೇವೇಗೌಡರು, ಕುಮಾರಸ್ವಾಮಿ ಅವರು ಎಲ್ಲರೂ ಸೇರಿ ಮೈತ್ರಿ ಪಕ್ಷವಾದಂಥ ಬಿಜೆಪಿ ಜೊತೆ ಇವತ್ತು ಮೈತ್ರಿಯನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ ಅಷ್ಟೇ. ಅವರ ವಿಲೀನ ಆಗಿಲ್ಲ. ಮೈತ್ರಿಯಿಂದ ನಮ್ಮ ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದಲ್ಲಿ ಬರ್ತಕ್ಕಂಥ 28 ಲೋಕಸಭಾ ಕ್ಷೇತ್ರವನ್ನು ಗೆಲ್ಲಿಸಬೇಕು. ಮುನ್ನಡೆಯುವ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರನ್ನ ತೀರ್ಮಾನ ಮಾಡಿದ್ದಾರೆ. ಆ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ನಾವೆಲ್ಲರೂ ಸೇರಿ ನಾವು ಇವತ್ತು ಎನ್ಡಿಎ ಮೈತ್ರಿ ಪಕ್ಷವಾದ ಬಿಜೆಪಿಗೆ ಕಾರಜೋಳ ಅವರಿಗೆ ಕಮಲದ ಗುರುತಿಗಳು ಮತವನ್ನು ಹಾಕಿಸಿ ನಾವೆಲ್ಲರೂ ಬಂದಿದ್ದೀವಿ. ಆ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ತಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಕೆನವತ್ತ ರೈತ ಮಹಿಳೆ ಗಟ್ಟಿಮ ಮಕ್ಕಳಿಗೆ ಕಲಿತಾ ಇದ್ದೀರಿ. ಆ ಗಟ್ಟಿಮ ಪಕ್ಷ ಇರೋದಿಲ್ಲ. ಆ ಕಾರಣಕ್ಕೋಸ್ಕರ ಕೆನವತ್ತ ರೈತ ಮಹಿಳೆ ಗುರುತು ಇರೋದಿಲ್ಲ ಅನ್ನೋ ಕಾರಣಕ್ಕೋಸ್ಕರ ಈ ಸರಿ ಕಮಲದ ಚಿಹ್ನೆಯನ್ನ ಬೆಂಬಲಿಸಿದೋಸ್ಕರ ಆ ಕಾರಣಕ್ಕೋಸ್ಕರ ನಮ್ಮ ಅಣ್ಣಗಳಿಗೆ ಬಂದಿದ್ದಾರೆ. ತಮ್ಮಗಳ ಕುರಿತು ಮಾತನಾಡಿದ್ದಾರೆ. ಇವತ್ತು ಅವರ ಒಂದು ವಿಶಾಲವಾದ ದೃಷ್ಟಿಕೋನ ಬಿಜೆಪಿಯನ್ನು ಬೆಂಬಲಿಸಬೇಕಾದ್ರೆ ಅವರ ವಿಶಾಲವಾದ ದೃಷ್ಟಿಕೋನ ಯಾಕೆ ಅವರೆಲ್ಲ ಮಾತನ್ನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಅವರು ಯಾವ ರೀತಿ ಹೇಳಬೇಕು ಆ ರೀತಿ ಅವರು ನಮ್ಮೆಲ್ಲರೂ ಮನವರಿಕೆ ಮಾಡತಕ್ಕಂಥ ಕೆಲಸವನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಆ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಈ ಕಳೆದ ವಿಧಾನಸಭಾ ಚುನಾವಣೆ ನಾವು ಸೋತಿದ್ದು ಸಹ ಸುಮಾರು 72,500 ಮತಗಳನ್ನು ನಾವು ಪಡೆದಿದ್ದೀವಿ. ನಿಮ್ಮೆಲ್ಲರ ಸಹಕಾರದಿಂದ ನೀವು ಕೂಡಿದ ಎಲ್ಲ ಮುಖಂಡರು, ನೀವು ಕೂಡಿದ ಎಲ್ಲ ಮತದಾರರು, ಕಾರ್ಯಕರ್ತ ಬಂಧುಗಳ ಸಹಕಾರದಿಂದ ನಾವು ಅಷ್ಟು ಮತಗಳನ್ನು ಗಳಿಸಿದ್ದೀವಿ. ಅಷ್ಟು ಮತಗಳನ್ನು ಸಹ ನಾವು ಗೋವಿಂದರಾಜರವರಿಗೆ ನಾವೆಲ್ಲರೂ ಬೆಂಬಲಿಸಿ ಅವರ ಗೆಲುವಿನ ಸಹಕಾರಿ ಆಗಬೇಕೆಂಬುದರಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಯಾಕಂದ್ರೆ ನಾವು ಇದು 4 ಕಾರ್ಯಕ್ರಮ ಹೋಗಬೇಕಾಗಿದೆ. ನಾವು ಹೆಚ್ಚಿನ ಜನ ಮಾತನಾಡಲಿಕ್ಕೆ ಅವಕಾಶ. ಒಳ್ಳೆಯ ಹೋರಾಟಗಾರರು, ಸರಳರು, ಸಜ್ಜನಿಗೆ ಹೆಸರಿಟ್ಟವರು, ಆಡಳಿತಗಾರರು, ಉಪಮುಖ್ಯಮಂತ್ರಿಗಳ ಕೆಲಸ ಮಾಡತಕ್ಕವರು, ಅವರು ನಮ್ಮ ಜೊತೆ ಶಾಸಕರಾಗಿ ಕೆಲಸ ಮಾಡತಕ್ಕವರು, 1994 ನಾವು ಜನತಾ ಪರಿವಾರದ ಜನತಾ ದಳದ MLA ಕೆಲಸ ಮಾಡತಕ್ಕವರು, ದೇವೇಗೌಡರ ಒಂದು ಮಂತ್ರಿಮಂಡಲದಲ್ಲಿ ದೇವೇಗೌಡರ ಆಡಳಿತದ ಅವರು ಸಹ ಅವರಿಗೆ ಬೆಂಬಲವನ್ನು ಕೊಡ್ತಕ್ಕಂಥವರು. ಅಂತ ಒಂದು ವ್ಯಕ್ತಿಗಳೆಲ್ಲರೂ ಕೂಡ ಸೇರಿ ಈ ಸರಿ ಬೆಂಬಲವನ್ನು ವ್ಯಕ್ತಪಡಿಸಬೇಕಂತ ಹೇಳಿಬಿಟ್ಟು ಇವತ್ತು
ಬೆಂಬಲವನ್ನು ನಾವು ಬೆಂಬಲಿಸಬೇಕು ನಾವೆಲ್ಲ ಪಾಲಿಸಿ ನಾನು ಹೆಚ್ಚಿಗೆ ಮಾತಾಡುತ್ತೇನೆ. ಇವತ್ತು ದೇವೇಗೌಡರು ನಾವಾಗಿದ್ದಾರೆ. ದೇವೇಗೌಡರು ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರು ಇಬ್ಬರು ನಿರ್ಧಾರ ಮಾಡಿ ಇವತ್ತು ಗೋವಿಂದ ಕಾರಜೋಳ ಅವರನ್ನ ಕಳಿಸಿರುವಂತದ್ದು. ಇವ್ರನ್ನ ನಂಬಿ ಪಾವಗಡ ಬದಲಾವಣೆ ಆಗುತ್ತೆ. ತಿಮ್ಮರಾಯಪ್ಪನನ್ನ